అలా వెళ్ళిన మా డాడ్ మళ్ళీ తిరిగి రాలేదు. ఇంతలో హాలిడేస్ వచ్చాయని అందరూ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయాం. అలా ఒకరోజు మా డాడీకి బాగోలేదు. కొంచెం హార్ట్లో పెయిన్ వస్తుంది, గ్యాస్ట్రిక్ అనుకొని మా అమ్మ నాన్న హాస్పిటల్కి వెళ్ళారు. ఈ విషయం కూడా నాకు తెలియదు. నన్ను ఎందుకు లేపడం అని వాళ్ళే వెళ్ళిపోయారు. అలా వెళ్ళిన మా డాడ్ మళ్ళీ తిరిగి రాలేదు. మార్నింగ్ 4కి మా మామ్ కాల్ చేసి డాడీ చనిపోయారని చెప్పారు. అది విన్న ఆ క్షణం నాకేం అర్థం కాలేదు. కాళ్ళు వణికిపోతున్నాయి, గుండె బరువైపోయింది. అంబులెన్స్ నుండి మా డాడీని దించుతుంటే నాకేం చేయాలో తెలియలేదు. నేను ఏడుస్తున్నా అనే విషయం కూడా తెలియలేదు నాకు. చాలామంది వచ్చారు, అందరూ ఓదారుస్తున్నారు. మా అమ్మని చూస్తే భయం వేసింది, ఏమైపోతారా అని. మా డాడీ ఇంక లేరనే విషయం రియలైజ్ అవ్వలేకపోయా. కానీ నా చేతులతో నేనే మోసుకొని వెళ్ళి బంధాన్ని తెంచేసుకున్నా. ఆ రోజు నా మనిషి నన్ను వదిలి ఇంకా రాలేని ప్లేస్కి వెళ్తే ఎలా ఉంటుందో అర్థమైంది. అందరూ మేమున్నామన్నారు, కానీ కొన్ని బాధలు మనమే మోయాలి. మా డాడ్ చనిపోయే 2 రోజుల ముందు కూడా కోపంతో నేను మాట్లాడలేదు. చిన్న గొడవ, కానీ ఈగోకి వెళ్ళి మాట్లాడలేదు. ఆ రోజు కూడా నా పక్కన వచ్చి పడుకున్నారు. నేను ఇంకా టచ్ ఫీల్ అవుతున్నా. నా చిటికిన వేనికి మా డాడ్ హ్యాండ్ తగలడం, అంతే. అదే లాస్ట్. ఇంకా నా పక్కన లేరు, నాతో కూడా లేరు. అట్లీస్ట్ ఆ టైంలో నన్ను లేపున్నా బాగున్నా. నేను కూడా మా డాడ్తో ఉండేవాడిని. ఇప్పటికీ మా నాన్న లేరు అని నిజం నా మనసుకు చెప్పలేకపోతున్నా. ఆ టైంలో నేను వెళ్ళినా, ఆ టైంలో నేను లేచున్నా, ఆ టైంలో నేను మాట్లాడినా, ఆ టైం ఆ క్షణంలో ఇలా చేస్తే బాగున్ను అని ఎంతమంది ఫీల్ అవుతున్నారు. అందులో నన్ను కూడా చేర్చుకోండి. నీ కోపం కన్నా, నీ ఈగో కన్నా, నీ సెల్ఫ్ రెస్పెక్ట్ కన్నా సమయం చాలా ముఖ్యమైనది. అది కోల్పోయిన ప్రతి ఒక్కరికి తెలుసు, నాకు కూడా తెలిసింది.